హైదరాబాద్ కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర 120 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు నిర్మించడం శుభ పరిణామమని తెలిపారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ఉన్నం మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలలో మొత్తంగా 14 ఇంటర్నేషనల్ ఆసుపత్రులు నెలకొల్పామని 2011లో మొదటగా హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రారంభమైన అంకుర ఆసుపత్రి మరో బ్రాంచ్ ని ఇక్కడే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని వయసులు గల వారికి సేవలు అందించేందుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సామాగ్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. పాత్రికేయ మిత్రులకు శుభాభినందనలు. అంకుర హాస్పిటల్ సుమారు దశాబ్దాల పైన 2011లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి అది కూడా కూకట్పల్లిలో మొదలుపెట్టి తిరిగి మళ్ళీ కూకట్పల్లిలో పెద్దెత్తున 110 బెడ్స్ హాస్పిటల్ నిర్మించిన ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించి, తల్లులకు సంబంధించి వారిని అభినందిస్తున్నాను. 4 అంతస్తులు ఐసీయూ, పిఐసీయూ, ఎన్ఐసీయూ, యునైటెడ్ టెస్కేజ్ యూనిట్. అంటే రాను టెక్నాలజీలో ఎంత మార్పు, ఎంత అభివృద్ధి అంటే ఇవన్నీ చూసిన తర్వాత విశ్వాసం, నమ్మకం అనేది మనకు కలుగుతుంది. అంకుర గారు 4 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్రలో టీం వారిగా వైద్య సేవలు అందిస్తూ, దానికి తోడు కేవలం వైద్య సేవలే కాదు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. సుమారు దగ్గర 2,000 మందికి. అది ఎంతైనా అభినందనీయం. ఒక టీమ్గా ఒక కమిట్మెంట్, ఒక స్పిరిటెడ్ వర్క్, ఓ సేవాభావం ప్రధానంగా అన్ని రంగాలకు చాలా ముఖ్యమైన రంగం అంటే ఆరోగ్య రంగం. The most valued profession in this world is the doctor profession. అందరికీ అన్ని ఆశలు ఉంటాయి, కానీ అంకిత భావం ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఆ సేవా నిబద్ధత ఉండాలి. అప్పుడే జీవిత ప్రస్థానంలో విజయం అనేది మనం సాధిస్తుంది. మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలసీ నిర్ణయాలు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, క్యాన్సర్ స్క్రీనింగ్, పాలియేటివ్ కేర్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్, దీనిపైన దృష్టి సారించాము. మా శాఖ ప్రక్షాళనలో ప్రమోషన్స్ కానీ, కొత్త ఉద్యోగాలే కానీ, ఈరోజు ట్రాన్స్ఫర్స్ కూడా